దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఎక్కడికి రాకూడదు అనుకున్నామో అక్కడికే వచ్చాను. ఏది జరగకూడదని అనుకున్నామో అదే జరుగుతుంది. ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి? దేవి దేవి, అక్కడ బోర్డు చూసావా? ఏమైందత్తయ్యా? అభి, మనం కాళహస్తికి వచ్చేసాం. అక్క, ఊరొచ్చేసింది. మనం వెళ్లాల్సిన గుడి ఇటువైపే. నేను ముందు వెళ్తాను, మీరు ఫాలో అవుతారండి. సరే సీను, వెళ్దాం. సత్య, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. చూసుకుందామక్క. వదినా, మనం వచ్చేలోగా దేవుడి సన్నిధికి తాళం వేశారు. సీను, ఏంటిది? తెలీదక్క, నేను జ్యోతిష్యులతో మాట్లాడి తెలుసుకుని వస్తాను. ఆహా, జ్యోతిష్యులు గారు, మేమందరం గుడికొచ్చేసాం. ఇక్కడ ఎవరూ లేరు, గుడికి తాళం వేస్తుంది. అలానా? సరే, నేను అక్కతో చెప్తాను. అక్క, గుడి పూజారి ఇల్లు పక్కనే అంట. ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తారని చెప్పారక్క. ఓ సరే. సరే, అంతవరకు వెయిట్ చేద్దామమ్మా. ఎందుకు వెయిట్ చేయడం బాబు? దేవి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మా నాన్నల్ని కలిసొస్తే సరిపోతుంది. కరెక్ట్ వదినా, వాళ్ళ నాన్ననే కదా ఈ ఊరి ప్రెసిడెంట్. వెళ్ళి కలిసి మాట్లాడి వాళ్ళని కూడా ఈ పరిహార పూజకి తీసుకురావచ్చు కదా. మంచి విషయమే అమ్మా. ఉదయం బయలుదేరినప్పటి నుంచి అంతా మంచే జరుగుతుంది. ఈయనొకడు నేనొకటి అనుకుని మాట్లాడితే ఆయన ఇంకో విధంగా మాట్లాడుతున్నారు. బయలుదేరినప్పటి నుంచి మంచి జరుగుతుంది అంటున్నారు. ఇక మీదటే మంచి జరుగుతుంది చూడండి. వదిన దేవి కుటుంబాన్ని ముప్ప తిప్పలు పెట్టి 3 చెర్లో నీళ్లు తాగిస్తుంది. సత్య, నాకు చాలా భయంగా ఉంది. నాగక్క, ఏదో ఒకటి ఆలోచిస్తాను కదా. దేవి, మీ ఇల్లు ఎక్కడుందో చెప్పు. ఇల్లు చూపించమ్మా. మీ అమ్మా నాన్నల్ని కలిసి పద్ధతిగా మాట్లాడి మనం అందరం వెళ్ళి తీసుకొద్దాం. అది ట్రావెల్ చేసి రావడంతో కొంచెం అలసటగా ఉంది. తనని రెస్ట్ తీసుకొనివ్వండి. తను గర్భవతి అనే విషయం మర్చిపోయారా? దేవికేం కాదులే సత్య, మేమందరం ఉన్నాం కదా. కన్న తల్లిదండ్రుల్ని కలవడానికి కొంతమంది ఫారిన్ నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈమెమో ఊరికొచ్చినా కూడా ఇంటికి వెళ్ళడం లేదు. రా దేవి, రా దేవి, రా. రా సత్య. రా దేవి, వెళ్ళి కార్లో ఎక్కు. ఎక్కమంటున్నాను కదా, ఎక్కు దేవి. దేవి, 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 అరే దేవి, దేవి. అయ్యో అక్క, ఆగండి, నీళ్ళు తీసుకుని వస్తాను.
అక్క